నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనం కంటే క్యాడర్నే ముందుగా సిద్ధం చేసుకుంటున్నారు సీఎం జగన్. బూత్ లెవెల్ లీడర్స్తో కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే క్యాడర్తో ప్రాంతాల వారీగా సిద్ధం సభలు నిర్వహిస్తున్న జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3,000 మంది కీలక నేతలతో మరో సిద్ధం భేటీ నిర్వహించారు. ఇందులో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు ఎలా సాధించాలన్న దానిపై బూత్ లెవెల్ లీడర్స్కు మరోసారి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం చేయాల్సిన పనులేంటో వారికి స్పష్టంగా చెప్పేశారు. నేతలు ప్రజలకు, ఓటర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ, ప్లానింగ్పై దృష్టి పెట్టాలన్నారు. రాబోయే 45 రోజులు చాలా కీలకమన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్నీ పర్యవేక్షిస్తున్నామని నేతలకు సీఎం జగన్ తెలిపారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనుకుంటూ అందరూ దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల బూత్లోనూ 60% ఓట్ల సాధనకే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు జగన్ సూచించారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పార్టీ నుండి ఆ మేరకు వారికి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబులా తాము తప్పుడు హామీలు ఇచ్చి విస్మరించలేదని, అమలయ్యే హామీలే ఇచ్చి అమలు చేసి చూపించామని జగన్ నేతలకు తెలిపారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పాలని సూచించారు. ఈ ఎన్నికలు కులపోరు కాదని, వర్గపోరు అని గుర్తు చేశారు. జగన్ ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఇంటింటికి చెప్పాలన్నారు. వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమం ఆగిపోతుందని హెచ్చరించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలని, ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలన్నీ యూనిట్గా తీసుకొని ఓ విశ్వసనీయ వ్యక్తిని నియమించుకోవాలి అన్నారు. అలాగే ఎల్లప్పుడూ జనానికి అందుబాటులో ఉండాలని, అర్ధరాత్రి కాల్స్ వచ్చినా సమాధానం చెప్పాలన్నారు. స్వయం సేవకులు, గృహ సారథులతో అటాచ్ అయ్యి సొంత బృందాన్ని తయారు చేసుకోవాలన్నారు. ప్రతి బూత్ టీంలో 15 నుండి 18 మంది సభ్యులు ఉండాలన్నారు. తన సామర్థ్యంలో చేయగలిగినదంతా చేశానని, ఇప్పుడు మీ వంతని తెలిపారు.